హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఇస్రో ఒక సంచలన విషయాన్ని వెల్లడించింది. సో ప్రధానంగా హిందువులు అతి పవిత్రంగా భావించే రామసేతు వాల్మీకి రామాయణం ప్రకారం పూర్వం రావణుడు ఎత్తుకుపోయిన సీతమ్మ వారిని రక్షించుకోవడానికి రాముడు వానరులు కలిసి భారతదేశం నుంచి శ్రీలంక వరకు నిర్మించినటువంటి రామసేతు నిర్మాణం అనేది ఉన్నది. సో ఆ నిర్మాణం అనేది ఉన్నది అని చెప్పేసి ఇస్రో అనేది ధృవీకరించింది. సో ఇస్రో చెప్పిన ప్రకారం ఏంటంటే ఆ నిర్మాణం అనేది భారతదేశం నుంచి శ్రీలంక మన్నార్ ద్వీపానికి 29 కిలోమీటర్లు ఈ రామసేతు యొక్క వంతెన నిర్మాణం అనేది ఉంది అని చెప్పేసి ఇస్రో ధృవీకరించింది. అదేవిధంగా ఇస్రో ఏంటంటే ఈ వంతెన అనేది ప్రజెంట్ 99.98% సముద్ర గర్భంలో మునిగిపోయింది అని చెప్పేసి ఇస్రో చెప్తూ ఉంది. అదేవిధంగా సముద్ర గర్భం నుంచి 8 మీటర్ల ఎత్తులో ప్రజెంట్ ఈ వంతెన ఉంది అని చెప్పేసి ఇస్రో చెప్తూ ఉంది. అయితే ఏంటంటే ఇస్రోకి ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఇస్రో ఎక్కడి నుంచి తీసుకుంది అంటే అమెరికా శాటిలైట్ ద్వారా ISAT-2 ద్వారా ఇస్రో అనేది ఈ ఇన్ఫర్మేషన్ని ధృవీకరించింది. అయితే ఇక్కడ అత్యంత కీలకంగా ఏంటంటే ఇస్రో చెప్పిన దానికి రామాయణంలో వాల్మీకి చెప్పిన దానికి అదేవిధంగా వాస్తవమైన పరిస్థితులకి ఈ మూడిటికి పొంతన లేకుండా ఉంది. వాస్తవానికి వాల్మీకి రామాయణం ప్రకారం వానరులు రాముడు కలిసి 5 రోజుల్లో 100 యోజనాలు 5 రోజుల్లో 100 యోజనాల వంతెన నిర్మాణం అనేది జరిగింది. యోజనం అంటే ఒక యోజనం వచ్చి 3 మైళ్ళు, అంటే 100 యోజనాలు అంటే 300 మైళ్ళు అనేది 5 రోజుల్లో రాముడు వానరులు కలిసి కట్టినట్టుగా రామాయణం చెప్తూ ఉంది. సో 300 మైళ్ళు అంటే ఒక మైల్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్, అంటే 480 కిలోమీటర్లు అని చెప్పేసి వాల్మీకి రామాయణం ప్రకారం చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇస్రో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 29 కిలోమీటర్లే రామసేతు అనేది ఉంది అని చెప్పేసి ఇస్రో చెప్తుంది. బట్ యాక్చువల్ సిచ్యువేషన్ వచ్చేసరికి మన భారతదేశంలో తమిళనాడులోని ధనుష్కోటి నుంచి శ్రీలంక మన్నార్ ద్వీపం వచ్చేసి 60 కిలోమీటర్లు. సో ఈ 60 కిలోమీటర్లు వాల్మీకి రాసిన రామాయణం ప్రకారం 480 కిలోమీటర్లు ఈ రోజున 60 కిలోమీటర్లు ఎలా అయిందంటే కాలగర్భం, అది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి రామాయణం కథ కాబట్టి కాలగర్భంలో డిస్టెన్స్ ఏమన్నా తగ్గడానికి అవకాశం లేదు. ఎందుకంటే మంచు కరిగి సముద్రం పెరిగితే గనక డిస్టెన్స్ అనేది ఇంకా పెరగాలి. కానీ 480 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్లకి తగ్గిపోవడం ఏంటి అని చెప్పి కొంతమంది బలంగా వాదిస్తున్నారు. బట్ తాజాగా ఇస్రో చెప్పిన దాని ప్రకారం అయితే కేవలం 29-30 కిలోమీటర్ల మేరకే రామసేతు నిర్మాణం ఉంది అనేది తెలుస్తూ ఉంది. సో ప్రధానంగా ఏంటంటే చరిత్రకి వాస్తవానికి ఇస్రో చెప్పిన దానికి ఈ మూడిటికి కూడా పొంతన లేని పరిస్థితి అనేది నెలకొని ఉంది. చూడాలి రాబోయే రోజుల్లో ఈ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ సైంటిస్టు ఈ చరిత్రకిను ఈ సైన్స్కి ఏదైనా మ్యాచ్ చేస్తారేమో చూడాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్.